వేటూరి గారు స్ట్రెయిట్ తెలుగు పాటలు ఎంత రాశారో, అట్లాగే డబ్బింగ్ పాటలు గూడా అలాగే రాశారనమాట. అంటే చాలా వాసి ఎక్కువ, వాటి సంఖ్య ఎక్కువ. ముఖ్యంగా మణిరత్నం, రెహమాన్ కాంబినేషన్‌లో వేటూరి రాసిన పాటలు చాలా ఎక్కువనమాట. సో, ఆ కాంబినేషన్‌లో ఆ లిస్ట్‌లో వచ్చేసి 'ఇద్దరు' అనే సినిమా ఉంటుంది. అయితే ఈ 'ఇద్దరు' అనే సినిమా తమిళంలో 'ఇరువరు'గా వచ్చిందనమాట. ఆ 'ఇరువరు' సినిమాకి వైరముత్తు రాశారు పాటలన్నీ. ఇక్కడ మన తెలుగులోకొచ్చేసి వేటూరి సుందర రామూర్తి గారు రాశారనమాట. ఆ పాటలన్నీ అప్పట్లో దాదాపు అన్నీ సూపర్ హిట్టే. అయితే ఇందులో ఒక పాట అంటే 'మోహన్ లాల్' మీద చిత్రీకరించిన ఒక పాటుంటుంది. అదేంటంటే 'కళ్ళకు గంతలు కట్టొద్దు' అనే పాటుంటుంది. ఈ పాట గురించి మాట్లాడుకునే ముందు అంటే వైరముత్తు గారు ఏం రాశారు? వైరముత్తు గారు రాసిన తమిళ పాటకి వేటూరి గారు ఎంత బాగా ఒక్క పదంతో ఎంత బాగా అనువదించారు అనేది తెలుసుకుందాము. అయితే తమిళ్‌లో ఎలా ఉంటుందంటే దాంట్లో ఆ 'కళ్ళకు గంతులు కట్టొద్దు' అనే పాట తమిళంలో ఉంటుంది. సో, ఆ తమిళంలో ఒక 2 లైన్స్ ఉంటాయన్నమాట. అదేంటంటే 'దాడిగల్ ఎల్లాం టాగూరా, మీసైగల్ ఎల్లాం భారదియ' అంటారు. ఇక్కడ 'దాడిగల్ ఎల్లాం టాగూరా' అంటే ఏంటంటే దాడి అంటే జనరల్‌గా మనకి అటాక్ అనే అర్థం మాత్రమే తెలుసు. కానీ దాడి అంటే గడ్డం అనే అర్థం కూడా ఉంది. సో, 'దాడిగల్ ఎల్లాం' అంటే దాడి ఉన్నవాళ్ళు, ఎల్లాం అంటే అందరూ అని అర్థం వస్తుందన్నమాట. సో, అంటే గడ్డం ఉన్న వాళ్ళందరూ ఠాగూర్ అయిపోతారా? రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి చాలా పెద్ద గడ్డం ఉంటుందన్నమాట. సో, అలా అన్నప్పుడు అంటే ఆ గడ్డాన్ని చూసి గడ్డం ఉన్నంత మాత్రాన ఠాగూర్ అనుకుంటామా? అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారనమాట. ఆ తర్వాత ఏమన్నారు వైరముత్తు గారు తమిళ్‌లో? మీసైగల్ ఎల్లాం భారదియ అన్నారు. మీసైగల్ ఎల్లాం అంటే మీసైం అంటే మీసాలు తెలుసు కదా! సో, ఆ మీసైగల్ అంటే మీసాలున్నంత మాత్రాన అందరూ కూడా భారతి కవిలాగా అవ్వరు కదా! అని చెప్తున్నారనమాట వైరముత్తు గారు. ఇక్కడ భారతి ఎవరంటే సుబ్రహ్మణ్య భారతి. తమిళంలో చాలా చాలా ప్రసిద్ధమైన కవి అనమాట. ఒక సంఘ సంస్కర్త కూడా అక్కడ. అయితే ఇదే పాటని అంటే ఇదే లైన్స్‌ని మనం తెలుగులో చూద్దాం. తెలుగులో వేటూరి గారు ఎలా అనువదించారు అనేది చూద్దాం. ముందు లైన్ ఏమనుకున్నాం? 'దాడిగల్ ఎల్లాం ఠాగూరా' అన్నారు. సో, దానికి వేటూరి గారు ఏం రాసారంటే, దాడి ఉంటే ఠాగూరా అన్నారు. దాడి అంటే గడ్డం. గడ్డం ఉన్నంత మాత్రాన ఠాగూర్ అయిపోతారా అని. ఆ తర్వాత లైన్ గురించి ఇక్కడే అన్నమాట. అక్కడ మెలిక వేటూరి గారి ఒక అదేమంటారు ఒక మెలిక అన్నమాట. వేటూరి గారి ఒక స్పార్క్ అనేది ఈ లైన్‌లోనే కనిపిస్తుంది. అక్కడ ఏమన్నారు వీరముత్తు గారు తమిళ్‌లో? మీసైగల్ ఎల్లాం భారదియ అన్నారు. బట్ ఇక్కడ మన తెలుగులో వేటూరి గారు దీనికి ఈ పాటకి తెలుగుదనాన్ని ఆపాదించాలనే ఉద్దేశంతో మీసం ఉంటే గురజాడ అని రాశారనమాట. ఇక్కడేంటంటే భారతి తమిళంలో భారతి కవి గురించి వైరముత్తు గారు ప్రస్తావిస్తే, మన దగ్గర వచ్చేసరికి వేటూరి గారు గురజాడ కవి గురించి ప్రస్తావిస్తూ అక్కడ ఆ పదం రాశారనమాట. ఇక్కడ మనం ఇంకో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే, ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అక్కడ భారతి కవి ఆ రూపురేఖలు అంటే ఆ మీసం అదంతా ఎట్లా ఉంటాయో, సేమ్ మనం గురజాడ కవి కూడా అదే విధంగా ఉంటారనమాట చూడ్డానికి. కాస్త కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా ఇద్దరి రూపురేఖలు అంటే ముఖ కవళికలు మొత్తం అచ్చం అలాగే ఉంటాయన్నమాట. అక్కడ ఎలాగైతే భారతి కవి సంఘ సంస్కర్తో ఇక్కడ గురజాడ గారు కూడా అదే విధంగా అనమాట. అంటే అక్కడ అది తమిళము, ఇది తెలుగు అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరి ఐడియాలజీ సేమ్ అని చెప్పడానికి వేటూరి గారు ఎంత సింపుల్‌గా మీసం ఉంటే గురజాడ అని రాసేసారనమాట. మిగతా అంతా సేమ్ ఉన్నా కూడా ఈ పాట విన్నప్పుడు ఈ పర్టిక్యులర్ లైన్ మాత్రం అద్భుతంగా అనిపిస్తుంది. అది వేటూరి గారి రచనా శైలిలో ఉన్న ఒక చమక్కు అనమాట. సో, ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి మనం ముందు ముందు వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఒకసారి నా ఛానల్ కంటెంట్ అంతా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.